సార్ అంటే ఆ పదం కరెక్ట్గా స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. అంటే సేమ్ ఇంకా అంటే గతంలో వెళ్ళినట్టే వెళ్తారా మీ సినిమాలకు సంబంధించి? ఎట్లా ప్రమోషన్ కార్లోనా? గతంలో కారులో వెళ్తుండే, ఇప్పుడు కారులో వెళ్తారు. ఎట్లా నాకు అర్థం కాలేదు, ఎట్లా వెళ్తారు? మీకు అర్థమైంది కదా క్వశ్చన్? అర్థం కాలేదు. రామనారాయణ గారు సార్ 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 మీరు బట్టల రామస్వామి బయోపిక్ అని ఒక మంచి సినిమా తీశారు. ఒక డిఫరెంట్ సినిమా, ఓటీటీలో వచ్చినా కూడా జనాలు అది దాంతో మీకు ఇది లీడ్ వచ్చింది ఈ సినిమాకి. సో ఇమీడియట్గా అంటే సాధారణంగా అలా ఆ మైండ్ థాట్ ఆ డిఫరెంట్ సినిమాలు తీయాలనేవాళ్ళు ఈ టైప్ ఆఫ్ సినిమాలోకి షిఫ్ట్ అవ్వడానికి ఏంటి రీజన్ ఏమైనా ఉందా పర్టికులర్? మీ దగ్గర ముందు ఉన్న సబ్జెక్టా ఇది? అయిపోయిన వెంటనే స్టార్ట్ చేశాను సార్ ఇది. అవును, మీ దగ్గర ఈ సబ్జెక్ట్ ముందు రెడీగా ఇదే చెయ్యాలి మనం నెక్స్ట్ అని ఏమైనా ఉందా? ఫస్ట్ నుంచే సబ్జెక్ట్ మీద అటు పాయింట్ లేడీ గెటప్ మీద కథ తీద్దామని ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటేషన్ చేద్దాం అనే ఫీలింగ్లో కథ రాసాం. అప్పటి నుంచి మీరు పెరిగిన పరిసరాల నేపథ్యం అది కూడా ఈ డైలాగ్స్ మీద వాటి మీద ఏమైనా ఉందా? మేము ఇద్దరం ఒకటే లొకేషన్ నుంచి వచ్చినాం. అదే దిల్సుఖ్నగర్ నుంచి వచ్చినాం. ఇద్దరం దిల్సుఖ్నగర్. ఓకే, సో పక్కా మలక్పేట్ మాస్ ఉంటుంది. దిల్లు లైలా. షాహు గారు, మీరు నానిగారితో మంచి సినిమా చేశారు, నాగ చైతన్యతో ఇంకా మంచి సినిమా చేశారు, ఇద్దరితో కూడా మంచి సినిమా చేశారు. ఎందుకు వాళ్ళతో రిపీట్ అవ్వడానికి అవకాశం? ఎందుకంటే మిగతా బ్యానర్లు కంటిన్యూ రిపీట్ అవుతుంటాయి హీరోలతో కానీ డైరెక్టర్లతో కానీ. అదే సార్, మీ దగ్గర ఎందుకు రిపీట్ అవ్వట్లేదు? కథ దొరక రిపీట్ అవ్వట్లేదండి. మీరు ఏమన్నా కథ సపోర్ట్ చేస్తే డైరెక్టర్లు కథలు వాళ్ళందరికీ ఎలా దొరికేస్తున్నాయి మరి? మిగతా బ్యానర్లు అందరికీ ఎలా దొరికేస్తున్నాయి కథలు దొరుకుతున్నాయి, నాకు దొరకట్లే ఆ హీరోల కథలు. మీరు ఏమైనా రిఫర్ చేస్తే తప్పకుండా చేస్తాను. దానికి స్పెసిఫిక్ విశ్వక్ గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో గెస్ట్ని అయితే రివీల్ చేస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి. బాస్ని అయితే ఇన్వైట్ చేస్తున్నారు. బాలయ్య గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా లేడీ గెటప్ ట్రై చేసిన వాళ్ళే. లైలా గెటప్లో మిమ్మల్ని చూసారా చిరంజీవి గారు? ఇచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? డెఫినెట్లీ లైలా ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్పినుండే. సో చాలా తక్కువ సార్లు, అంటే కొన్నిసార్లు గెటప్ వేసేస్తాము, అది కుదరక కొంచెం వెరైటీగా అంటే తెలిసిపోతుంటుంది కదా. సో ఈ గెటప్కి చాలామంది చెప్పింది ఏంటంటే విశ్వక్ సేన్ పరిచయం లేని వాళ్ళు అమ్మాయి అనుకోవచ్చు అన్నారు. సో ఐ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. అది భానుగారు, కామాక్షి గారు, భానుగారు హాయ్ అండి. ఆల్రెడీ గోదావరి గట్టు వైబ్ అనేది ఇంకా తగ్గలేదు. సో మీ మూమెంట్స్తో కానీ ఇంకా బజ్ అనేది ఇంకా ఉంది. ఇప్పుడు లైలాతో ఇంకొక కొత్త సాంగ్, అందులో కూడా కోయి కోయి ఎఫెక్ట్ని ఇచ్చారు. సో విశ్వక్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ సినిమా కోసం ఎనీ స్పెషల్ మూమెంట్స్? ఈ సినిమాలో అన్ని పాటలు నేను చేయడం జరిగిందండి బికాజ్ ఆఫ్ విశ్వక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ బాయ్. అండ్ ఫస్ట్ సాంగ్ సోను మోడల్ వచ్చింది, ఎంత హిట్ అయింది. అండ్ ఫైనల్ లాస్ట్ కోయి కోయిని కూడా బిగ్గెస్ట్ హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి సాంగ్ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటుంది. అండ్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఎవ్రీ సాంగ్, ఎవ్రీ సీన్. సినిమా అంతా కూడా బ్లాక్ బస్టర్ రేంజ్లో ఉంటుందండి. థ్యాంక్ యూ. విశ్వక్ గారు ట్రైలర్ ఎండింగ్లో మీ గెటప్ కన్నా గెట్అవుట్ అనేది ఒక్కసారి మళ్ళీ పాత రిపీట్ అవుతున్నాయి. గెట్అవుట్ అనేది గెటప్ మీద ఉన్న క్యూరియాసిటీ కన్నా గెట్అవుట్ అనేది ఒకసారి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. పాత సినిమాల కాంట్రవర్సీస్ వారిని అమ్మ ఆడికి కలిపిర్లే మీరు కనిపిస్తుంది. నాకు ట్రైలర్ 20 సార్లు చూసినా నాకే బలిపెలగలేదు. గెట్అవుట్ అనేది సో దీన్ని మళ్ళీ మనం మీరు గుర్తుపట్టినా నేను, మీరు గెటప్ మార్చారు కానీ గుర్తుపట్టినా నేను మిమ్మల్ని. కామాక్షి గారు సార్, ఇందులో మీ గ్లామర్ కంటే కూడా లైలా గ్లామర్ ఎక్కువ కనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఎస్ సార్. సో ఎలా ఉంటుంది అనిపిస్తుంది? ద క్రియేటర్ అండ్ హీ హ్యాస్ డన్ ద జాబ్. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు వాచ్ లైలా. ఐ మీన్ సెట్లో నేను ఆల్రెడీ చూశాను, బట్ ఆఫ్ కోర్స్ హీఈస్ ద బెస్ట్. షీ ఈస్ ద బెస్ట్. విశ్వక్ గారు, అసలు మిమ్మల్ని గుర్తుపట్టడం కష్టం. అంటే మీరు చెప్పి అది రివీల్ అయ్యేదాకా కూడా విశ్వక్ కాదు అని ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. సో విశ్వక్ ఒకవేళ మళ్ళీ ఏదైనా కథ డిమాండ్ చేసి ఇలాంటివి చేయాలనిపిస్తే మళ్ళీ చేస్తారా? తప్పకుండా చేస్తా సార్. ఎగ్జైట్ చేసిన వారికి ఎప్పుడు దొరికినా ఐఎమ్ అప్ ఫర్ ఇట్. విశ్వక్ గారు ఒకసారి వచ్చేస్తా అక్క అనే దగ్గరికి. ఇక్కడ అయిపోయింది, అక్కడ ఫినిష్ చేద్దాం ఫస్ట్. ఓకే సో అందరినీ అక్కనే కండి. సారీ. ఓకే
ఎందుకంటే మీకన్నా చిన్నదాన్ని నేను. అనాలా చెల్లమ్మ? అనొద్దు, ఏది అనొద్దు. యూ గివ్ రెస్పెక్ట్, ఐ గివ్ రెస్పెక్ట్ ఈక్వల్లీ, దట్స్ ఇట్. అంటే అక్క అంటే రెస్పెక్ట్ కాదు, చెల్లి అంటే రెస్పెక్ట్ కాదని నేను అనట్లేదు. బట్ ఎనీవేస్ మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో ట్రైలర్ అయితే నిజంగానే టూ ఎంటర్టైనింగ్గా ఉంది. త్రూ అవుట్ బీజిఎంతో కానీ అంటే డైలాగ్స్కి ఈ బ్యాక్ సైడ్ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అసలు. అయితే నాకు త్రూ అవుట్ ది ట్రైలర్లో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే సోను మోడల్ గెటప్, షర్ట్స్, గాగుల్స్, అండ్ కమింగ్ టు లైలాలోకి వచ్చినటువంటి లైక్ కాస్ట్యూమ్స్ కానీ గాగుల్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ టూ గుడ్. సో కాస్ట్యూమ్స్ పరంగా ఎటువంటి కేర్ తీసుకున్నారు ఏంటి? కాస్ట్యూమ్స్ మా చాలా వాళ్ళ కపుల్ మాకు విక్రమ్ అండ్ కల్పన ఇద్దరు చేస్తుండే అమేజింగ్లీ చేసిర్రు. సోను మోడల్కి ఏమో ఈయన చేసిండు. సో సోను మోడల్కి పర్సనల్గా సపరేట్గా థైలాండ్ వెళ్ళి షాపింగ్ చేశాడు. ఏం చేశాడో తెలీదు, షాపింగ్ అయితే చేసి వచ్చాడు.